అండి. దానిలో మనం ఏదైనా ఒక కోరిక కోరుకొని ఎగ్జాక్ట్గా ఆ రాయి అనేది వేస్తే గనక మనం పైనుంచి వేయగానే కింద వచ్చేటువంటి హోల్లో డైరెక్ట్గా పడితే గనక మనం ఏదైనా ఒక కోరిక కోరుకుంటే అది వెంటనే నెరవేరుతుంది అని చెప్పి నమ్మకం. కొన్ని దేవాలయాలకి కొన్ని కోరికలు తీరేటువంటి మార్గాల్లాగా భక్తుల నమ్మకాలు ఉంటాయి కదా. ఈ ఆలయంలో కూడా ఇటువంటి నమ్మకం. మీరు చూస్తున్నారుగా, పైన రాయి అనేది ఎగ్జాక్ట్గా పెట్టాలి, కింద కూడా ఒక చిన్న కన్నం ఉంటుందండి. ఆ గోతిలోకి వచ్చి ఆ రాయి అనేది డైరెక్ట్గా పడింది అనుకోండి, ఆ గొయ్యలోకి రాళ్ళు అనేవి అమ్మడాలు అలాంటివి ఉండవండి. అక్కడ ఏదో ఒకటి రాళ్ళు దొరుకుతాయి, వాటిని ఏరి తెచ్చుకుంటే ఒక 3 సార్లు వేస్తారు. 3 సార్లు 2 సార్లు జరిగినా కూడా మన సంకల్పం నెరవేరుతుంది అని ఒక నమ్మకం అనమాట. నువ్వేం కోరిక కోరుకున్నావు సంతోషి అని అడగండి. నేను ఏ కోరికలు కోరనండి, జస్ట్ మీకు వీడియోలో చూపించాలి అని చెప్పి పైనుంచి కిందకి వేశానంతే. 3 సార్లు పడింది రాయి, అంతేను. ఇంకా ఇలా ఆలయ ప్రాంగణం అనేది మనం ఎంటర్ అయిన వెంటనే చక్కగా శిల్పకళతో, ఈ శిల్పకళ కూడా